జై శ్రీరామ్, జై హనుమాన్, జై ఎన్ఆర్ఐ పాలసీ, జై గల్ఫ్ బోర్డ్, జై కాంగ్రెస్. నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో చేయబోతున్నా. గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే ముందు అరవింద్ ధర్మపురి గారు మా ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నా. మిత్రులారా, ఈ వీడియోని అరవింద్ ధర్మపురి గారితో పాటు మిగతా బీజేపీ నాయకులకు కూడా ఈ వీడియోని పంపించాలని నేను మిమ్మల్ని కోరుతున్నా. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఏం చర్యలు తీసుకున్నదని నేను మిత్రుడు అరవింద్ ధర్మపురి గారిని అడుగుతున్నా. గత 5 ఏళ్లలో గల్ఫ్ సమస్యల గురించి పార్లమెంటులో మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పి నేను సూటిగా అరవింద్ ధర్మపురి గారిని అడుగుతున్నా. గల్ఫ్ దేశాలలో భారతీయ కార్మికులకు అక్కడ కంపెనీలు ఇస్తున్న కనీస వేతనాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 30 నుండి 50% వరకు తగ్గిస్తూ సెప్టెంబర్ 2020లో 2 సర్క్యులర్లను జారీ చేసింది. ఇందులో కేంద్రం జోబుల్లో నుంచి ఇచ్చేదేమన్నా ఉన్నదా? గల్ఫ్ దేశాల కంపెనీలే జీతాలు ఇస్తాయి, కార్మికులు తీసుకుంటారు. అరవింద్ ధర్మపురి గారు ఈ విషయం మీద ఎందుకు నాడు అడగలేదని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. దీనికి వారు సమాధానం కూడా చెప్పాలి. అరవింద్ గారు, ఇంకొక విషయం, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న 88 లక్షల మంది భారతీయ కార్మికుల జీవితాలను సంబంధించిన ఈ అంశంపై మీరు ఎందుకు స్పందించలేదు? నాడు ఎందుకు పార్లమెంట్లో మాట్లాడలేదు అని చెప్పి ఇలా మిమ్మల్ని సూటిగా మేము అడుగుతా ఉన్నాం. మేము చేసిన ఈ ఉద్యమం నాడు ఏదైతే ఈ వేజ్ థెఫ్ట్ ఉన్నదో ఈ ఉద్యమానికి తలొగ్గి 10 నెలల తర్వాత పాత వేతనాలే ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రవాస భారతీయ బీమా యోజన అనే 10 లక్షల విలువైన ప్రమాద బీమాలో సహజ మరణాన్ని కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎందుకు పట్టించుకోలేదో ఈ విషయాన్ని మీరు కూడా మీరు సమాధానం చెప్పాలని మిమ్మల్ని అడుగుతున్నాం. హైదరాబాద్లో సౌదీ అరేబియా మరియు కువైట్ దేశాల కాన్సులేట్లను అంటే దౌత్య కార్యాలయాలు ఏర్పాటు కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపలేదు? దీని మీద మీరు ఏమైనా ప్రయత్నం చేసినరా? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా, యుఏఈ, ఒమాన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్ 6 గల్ఫ్ దేశాలలో చాలాసార్లు పర్యటించారు. భారత్ గల్ఫ్ దేశాల మధ్య చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువనే తప్ప గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత సంక్షేమం గురించి ఎందుకు చర్చించలేదు, పట్టించుకోలేదని చెప్పి ఇలా మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి సంబంధించి మీరు ఎన్నడైనా ప్రధానమంత్రి గారిని అడిగినరా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. దీనికి మీరు సూటిగా సమాధానం చెప్పాలి. కరోనా కష్టకాలంలో గల్ఫ్ తదితర దేశాల నుంచి భారత్కు వాపసు వచ్చిన ప్రయాణికుల నుంచి వందే భారత్ ఫ్లైట్లలో 2 చార్టెడ్ ఫ్లైట్లలో 3 విమాన ఛార్జీలు వసూలు చేసిరు. ఇది కేంద్ర ప్రభుత్వం పేద ప్రవాసీ కార్మికులను ఎందుకు దోచుకున్నది? నాడు ఎందుకు మీరు ఈ విషయం మీద ప్రధానమంత్రిని అడిగి ఫ్రీగా తీసుకురావాలని చెప్పి మీరు ఎందుకు అడగలేదు? 34 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక విషయం గుర్తు చేయదలుచుకున్న అరవింద్ ధర్మపురి గారికి, 34 సంవత్సరాల క్రితం అంటే 1990లో కువైట్పై ఇరాక్ దురాక్రమణ అంటే గల్ఫ్ యుద్ధం అని మనందరం చూసినాం. గల్ఫ్ యుద్ధం జరిగిన సందర్భంగా అప్పటి భారత ప్రధాని విపి సింగ్ గారు విదేశాంగ శాఖ మంత్రి ఐకే గుజరాల్ నాయకత్వంలో 1,70,000 మంది భారతీయులను ఉచితంగా స్వదేశానికి తీసుకొచ్చిరన్నాడు. విపి సింగ్ లాగా ఇప్పటి ప్రధాని మోడీ గారు ఎందుకు ఉచితంగా విమానాలు ఏర్పాటు చేయలేకపోయారు? వచ్చిన వారిని ఫ్రీ క్వారంటైన్ అని చెప్పి ఎందుకు ఆదేశించలేకపోయారు? ఈ విషయం మీద మీరు ఏనాడైనా కనీసం ప్రధానమంత్రి గారికి లేఖనైనా రాశారా అని ఇలా మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం. గల్ఫ్ దేశాలలో ఉన్న వలస కార్మికులు ఈ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం స్వయంగా ఇండియాకి రావడం వీలు కాదు. ఫ్లైట్ ఛార్జీలు భరించలేరు, లీవ్ కూడా దొరకదు. చాలా కష్టతరమైనటువంటి పని. మరి గత 10 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం ఎన్ఆర్ఐలకు అంటే ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఆన్లైన్ ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించలేకపోయింది. ఎందుకు అంటే అబ్సెంటీ ఓటర్స్గా మిగిలిపోతున్న గల్ఫ్ కార్మికులకు మీరు ఇచ్చే జవాబు ఏంటి? మరి ఏనాడైనా ప్రధానమంత్రి గారిని మీరు అడిగినరా? మా గల్ఫ్ ఎన్ఆర్ఐలకు కానీ ఎన్ఆర్ఐలకు కానీ ఇవ్వండి ఆన్లైన్ ఓటింగ్ అని. చివరిగా మిత్రుడు, నేను ఇంకొక విషయం గుర్తు అడగదలుచుకున్నా. బీజేపీ మోడీ ప్రభుత్వం ఆన్లైన్ ఓటింగ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది? మోడీ ఎన్ఆర్ఐలు అంటే ఏదో తెలియని భయం పట్టుకున్నదా అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పాలి. 6 అరబ్ గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు 2023లో $125 బిలియన్ అంటే 10,25,000 కోట్ల రూపాయల విలువైన విదేశీ మారకాన్ని భారత్కు పంపారు. ఇందులో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచి లభిస్తున్నదని చాలామంది గతంలో కూడా ఎంతోమంది అనలిస్టులు కావచ్చు, ఎకనామిస్టులు కావచ్చు, వాళ్ళందరూ కాలమ్స్ రాసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. దేశానికి ఆర్థిక జవాన్లుగా పనిచేస్తున్న ప్రవాసులకు కేంద్రం అన్యాయం చేస్తుందనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీనికి మీ జవాబు ఏంటి అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. బంగ్లాదేశ్ పౌరులు విదేశాల నుంచి పంపిన విదేశీ మారక ద్రవ్యంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం 2.5% ప్రోత్సాహకరం ఇస్తున్నది. ఈ విషయం మీకు తెలుసు అనుకుంటా అరవింద్ గారు. తెలియకపోతే మీరు గూగుల్ కూడా చేసి చూడండి. భారత్ ఎందుకు ఇవ్వడం లేదో ఏనాడైనా ఆలోచించారా? వాళ్ళు ఎందుకు ప్రోత్సాహం ఇస్తున్నారు, మరి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అని ఏనాడైనా అడిగారా? మనం మతం కోసం బంగ్లాదేశ్, పాకిస్తాన్ పదే వాడతాం తప్ప ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసి మరి మన ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది కదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ దుబాయ్లో మన వాళ్ళు చేతికి కంకణం కట్టుకొని నొదుట బొట్టు పెట్టుకొని తిలకం దిద్దుకొని తిరుగుతున్నారంటే దానికి మోడీ గారే కారణం అని ఇటీవల మొన్న మీరు ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది ఎంపీ గారు. ఇది నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఒక బాధ్యత కలిగిన ఎంపీగా ఇవాళ సర్వస్వతంత్ర సార్వభౌమాధికారం కలిగిన దుబాయ్పై భారత ఆధిపత్యం చెలాయిస్తున్నదని అర్థం వచ్చేలా మాట్లాడడం ఇది దౌత్య నిబంధనలకు విరుద్ధమని మీకు తెలియదా? ఎందుకు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడి భారతదేశంలో ఇలాంటి రెచ్చగొట్టేతనమే ఇవాళ చేయటం మంచిది కాదని చెప్పి ఇవాళ మీరు దీనికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దుబాయ్లో, మస్కట్లో, బహ్రెయిన్లలో 100 సంవత్సరాల పూర్వమే హిందూ మందిరాలు ఉన్నాయి. మీరు చూడండి, బహ్రెయిన్లో 200 సంవత్సరాల క్రితమే హిందూ మందిర్ నిర్మాణం అయింది. మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు ఈ విషయాన్ని అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాను సూటిగా. ఇలాంటి వ్యాఖ్యలతో 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలపై చిచ్చు పెట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూడటం ఎంతవరకు కరెక్ట్ అరవింద్ గారు? ఇలాంటి మాటల వలన దుబాయ్, యుఏఈ దేశంలో మన ప్రవాస భారతీయుల ఉద్యోగ అవకాశాలపై దెబ్బ పడితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇదేనా మనం ఉండాల్సినటువంటి బాధ్యత? ఇది మీరు ఒక పార్లమెంటరీయన్గా మీరు తీసుకోవాల్సినటువంటి, మాట్లాడాల్సినటువంటి మాటలు కానీ, జాగ్రత్తలు కానీ ఇవేనా అని మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం. ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 అనే విదేశీ వలసల నియంత్రణ చట్టం స్థానంలో కొత్త చట్టం తేవాలనే ప్రతిపాదనలు గత 5 ఏళ్ళుగా బీజేపీ ఎందుకు పెండింగ్ పెట్టిందో ఏ ఒక్కనాడైనా మీరు కనీసం ప్రధానమంత్రి గారిని అడిగినరా? కొత్త చట్టం తేవాలనే ప్రతిపాదనలు గత 5 ఏళ్ళుగా బీజేపీ ఎందుకు పెండింగ్లో పెట్టిందో మీరు కనీసం ఏనాడైనా భారత ప్రధానిని కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధిత అధికారులను అడిగినరా అని చెప్పి మిమ్మల్ని ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ మీద 10 ఛార్జ్ షీట్లు వేసినా తక్కువనే. ఇది మొదట ఛార్జ్ షీట్ మాత్రమే. మీరు మీ అహంకారాన్ని తగ్గించుకొని, మాటని, గౌరవాన్ని నిలబెట్టుకొని ఇవాళ మీరు రెచ్చగొట్టే విధానాన్ని పక్కన పెట్టి మీరు ఏం చేస్తారో గల్ఫ్ ప్రవాసీల కోసం, ఇవాళ గల్ఫ్ వాళ్ళని ఎట్లా ఆదుకుంటారో చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది తప్ప ఇవాళ మొన్నటికి ఏప్రిల్ 16వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 గంటల సమీక్ష నిర్వహించారు గల్ఫ్ భరోసా అనే పేరుతో. గత 10 ఏళ్ళుగా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కూడా ఎప్పుడు ఏదైనా కేస్ టు కేస్ బేసిస్ జరిగితే ఒక న్యాయం చేశారు. కానీ గత 10 ఏళ్ళుగా మరీ నిర్వీర్యం అయిపోయిన గల్ఫ్ వ్యవస్థని రేవంత్ రెడ్డి గారు పట్టించుకొని ఒక గల్ఫ్ వ్యవస్థకి నేను ఒక మార్గనిర్దేశకం చేస్తాను, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి ఒక అడుగు ముందుకేశారు. మీరు అభినందించాల్సిన చోట ఇవాళ ఏ రకంగా తెస్తారు గల్ఫ్ బోర్డు అని చెప్పి ఇవాళ జీవన్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించడం నిజంగా ఇది హాస్యాస్పదము. ఇది ఇవాళ మీరు క్షమాపణ చెప్పాలి. గల్ఫ్ కార్మికుల పక్షాన మరొకసారి గల్ఫ్ బోర్డు గురించి కానీ మీరు ఏదైనా నెగటివ్ కామెంట్ చేస్తే మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకెప్పుడు కూడా గల్ఫ్ బోర్డు గురించి కానీ లేకపోతే గల్ఫ్ వెల్ఫేర్ గురించి కానీ మీకు మాట్లాడే అర్హత లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నా. మిత్రులారా, మీరందరూ చూస్తూ ఉన్నారు కదా, గల్ఫ్ అనేది ఒక తెలియని అయోమయమైనటువంటి పరిస్థితిలో మనం అందరం బాగుపడుతున్నారు, కొంతమంది బాధపడుతున్నారు, మరికొంతమంది. అందరి జీవితాలు బాగుండాలి, ఒక రక్షణ వలయం కావాలంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసాతో నేను కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ నా లక్ష్యం ఏదైతే ఉండేనో గల్ఫ్ కార్మికుల కళ్ళల్లో ఆనందం చూడాలి, వాళ్ళు తిన్న బుక్కెడైనా కడుపు నిండా తినాలి, పండుకున్న 4 గంటలైనా
కంటి నిండా నిద్రపోవాలన్న లక్ష్యం ఏదైతే ఉండేనో అది రేవంత్ రెడ్డి గారు నెరవేర్చబోతున్నారు. దానికోసమే నేను కూడా నా వంతుగా మన గల్ఫ్ జీవితాలను బాగుపరచుకోవాలన్న లక్ష్యంతో నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. ఈ వీడియోని మీరందరు సర్క్యులేట్ చేయండి. ఒక మతం నినాదంతో మనం ఆ మత్తులోకి పోకూడదు, దాని నుంచి మనం రియలైజ్ కావాలి, మనకు నిజమేంటో తెలియాలి, మన బతుకులేంటో ఎట్లా బతకాలనో మనం తెలుసుకోవాలి. సో కనుక మీరు ఎవరు కూడా అపోహలకు లేకపోతే ఒక మత్తులోకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రేపు జరగబోయే ఎలక్షన్స్లో 13 మే తారీఖున జరగబోయే ఎలక్షన్స్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో మన గల్ఫ్ ప్రవాసీల ఓట్ బ్యాంక్ ఎట్లా ఉంటుందో వీళ్ళకి రుచి చూపించాలి. ఇంక్లూడింగ్ జైరాబాద్లో కూడా మనం ఈ 4 సెగ్మెంట్లు, పెద్దపల్లి 5 సెగ్మెంట్లల్లా మన గల్ఫ్ ప్రవాసీల ఓటు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఒక మలుపు తిప్పేటటువంటి అవకాశంగా మారబోతుంది మిత్రులారా. ఇది మనకు ఒక సువర్ణ అవకాశం, మనం ఏంటో నిరూపించుకునే ఒక అవకాశం ఇవాళ మన చేతిలోకి వస్తుంది. తప్పకుండా మీరందరూ కూడా ఏమరపాటు వహించకుండా రేపు మన గళాన్ని వినిపించి రేపు గల్ఫ్ బోర్డు లేకపోతే గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏది ఇచ్చినా ప్రభుత్వం నుంచి మన పరిపాలన మనం చేసుకునే విధంగా మనం ముందుకు పోదామని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నాను. మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తాటిపత్రి జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు అంటారు, జగిత్యాల జీవన్ రెడ్డి గారు అంటారు. వారు ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. జీవన్ అన్న లేకపోతే జీవన్ రెడ్డి సార్, జీవన్ రెడ్డి గారు అన్న కూడా వారు ఎప్పుడు మనకు అందుబాటులో ఉండి ఎనీ టైం యాక్సెస్ ఉంటుంది. మనం వారు 60 సంఘాలకు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు, మన గల్ఫ్ సంఘాలకు. అట్లాగే జేఏసీ కూడా వారు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. వారిని గెలిపించుకోవటం అనేది ఇవాళ మన గల్ఫ్ కార్మికుల, గల్ఫ్ ప్రవాసీల గళాన్ని మనం పార్లమెంటులో వినిపించబోయేటటువంటి ఒక సువర్ణ అవకాశం వస్తుంది. ఒక అహంకారికి, ఒక సంస్కారం ఉన్న వ్యక్తికి జరగబోయే ఈ ఎన్నికలో మనం సంస్కారం అంటే మన గౌరవం, సంస్కారం మన హక్కు. ఆ సంస్కారం ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించుకోవడం అనేది ఇవాళ మనకు ఉన్నటువంటి ఒక ప్రధాన లక్ష్యం, మన ముందున్నటువంటి ఒక గొప్ప అవకాశం. మిత్రులారా, ఒక నిజామాబాద్ పార్లమెంటే కాదు, అటు ఆదిలాబాద్, ఇటు కరీంనగర్, పెద్దపల్లి, ఇటు జైరాబాద్, మనకి ఎక్కడున్నా యావత్ తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలలో మరి ఇతర దేశాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ప్రవాసీడు కూడా ఇవాళ ప్రజాపాలన, ఒక ప్రజల మనిషి ముఖ్యమంత్రి అయ్యిండు కనుక ఆ వ్యక్తికి మనం భరోసాగా బాసటగా నిలవాల్సినటువంటి అవకాశం. సో ఇవాళ తప్పకుండా మీరు ఏమరపాటు వహించకూడదని చెప్పి నేను మరొకసారి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ, జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిజామాబాద్ హయ్యెస్ట్ మైగ్రేషన్ ఉన్నటువంటి ఒక జిల్లాగా ఇవాళ కాదు గత 20 ఏళ్ళ నుంచి ముందు వరుసలో ఉంది. కనుక మన జీవితాలని మనం బాగు చేసుకుని మనం ఎలా బ్రతకాలో మన చేతుల్లో ఉంది. కనుక మనం అందరం కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారికి మద్దతు నిలవాలని చెప్పి కోరుతున్నా. సో ఇది మిత్రులారా, ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా అన్ని గ్రూపులకు షేర్ చేయాలి. ప్రతి ఒక్క ప్రవాసీడు కూడా వెళ్ళాలి. మనం ఏదో ఆషామాషిగా జస్ట్ ఓటు కోసమే రాజకీయం చేయట్లేదు, లేకపోతే మతం పేరు మీద రాజకీయం అంతకన్నా చేయట్లేదు. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం కూడా ఎప్పుడు కూడా మన బాధ్యత, మన సంస్కారం, మన దైనందిన జీవితంలో ఎన్నో రకాల సమస్యల్ని మనం ఎదుర్కొంటుంటాం. కానీ మనం ఏ మతంలో పుట్టినామో మనకు తెలియదా? సో తప్పకుండా మన మతాన్ని మనం గౌరవించుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండాలి, ఎవరికి కూడా భేదాభిప్రాయాలు ఉండొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ, జై శ్రీరామ్, జై హనుమాన్, జై ఎన్ఆర్ఐ పాలసీ, జై గల్ఫ్ బోర్డ్, జై కాంగ్రెస్.